నాలుగేళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 14th January వెన్స్డే. ముందుగా ప్రేక్షకులు, వీక్షకులు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మీ అందరి జీవితాల్లో భోగభాగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ ఏడుకొండల వాడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ ఒక పాజిటివ్ నోట్లో ఉంది. నికే ఆల్మోస్ట్ 1.5% దాకా గెయిన్స్, రికార్డ్ హైస్ దగ్గర మనకి నికే కనిపిస్తోంది. హాంకాంగ్ దాదాపుగా 0.5% మేర లాభాలతో ట్రేడ్ కావడం, అలాగే షాంఘై కూడా 1/4% మేర లాభాలతో ట్రేడ్ కావడం అయితే చూస్తున్నాం. ఒక రకంగా ఒక పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్స్లో ప్రివైల్ అయితే ఉంది ఇప్పటివరకు. మనకి కాకపోతే గిఫ్ట్ నిఫ్టీ ఒక 25 పాయింట్స్ నష్టాలతో ట్రేడ్ కావడం అయితే చూస్తున్నాం. ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఎఫ్ఐఎస్ నిన్న కూడా దాదాపు ఒక 1,500 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 1,182 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేయడం అనేది చూసాం. రూపాయి మరొక 6 పైసలు క్షీణించి ₹90.23 దగ్గర క్లోజ్ కావటం. జపానీస్ స్టాక్స్ ఓపెన్ అట్ రికార్డ్ హైస్ యాజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ స్నాప్ పోల్ రైజ్ ఒకటి. అలాగే ట్రంప్ టారిఫ్ గ్యాంబిట్ ఓవర్ ఇరాన్ రిస్క్ డీరేలింగ్ యుఎస్ చైనా ట్రేడ్ డీల్. సో అటు ఇరాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే క్రమంలో ఆయన టారిఫ్స్లు విధించడం, అది పరోక్షంగా ఇండియా మీద అంత ఇంపాక్ట్ చూపించకపోయినప్పుడు, ఎందుకంటే మనం చాలా వరకు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిని చాలా వరకు తగ్గించేసుకున్నాము. దాని ఇంపాక్ట్ మనకు పెద్దగా ఉండకపోవచ్చు, బట్ సంహౌ ఏదో విధంగా ఆయన చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఏ మేజర్ డెవలప్మెంట్ ఇన్ ట్రంప్స్ ఫెడ్ ఫ్యూడ్ ఈజ్ సెట్ టు హ్యాపెన్ నెక్స్ట్ వీక్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఆయన సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైట్ హౌస్లో అడ్రస్ చేస్తే. ఎందుకంటే ఒక పెద్ద టీంని తీసుకుని ఆయన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ట్రంప్ వాన్స్ ఇఫ్ టాప్ కోర్ట్ యాక్సెస్ టారిఫ్స్ వీఆర్ డాష్ అన్నట్టుగా. సో ఆ డాష్ నిజంగానే అవుతుందా లేదా, సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో, దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుందో, ఒకవేళ సుప్రీంకోర్టు ఆయన విధించిన టారిఫ్స్ని కనుక రద్దు చేసినట్టయితే ఇప్పటివరకు తీసుకున్న డబ్బులన్నింటినీ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఇప్పుడున్న మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అంత ఈజీగా మళ్ళీ యూఎస్ కోరుకుంటుందా లేదా. నథింగ్ బట్ $1 trillion ఆఫ్ $35-40 trillion ఆఫ్ అప్పు మీద కూర్చొన్న యూఎస్కి ఇదంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. బట్ వరల్డ్ మొత్తం అవైట్ అయితే చేస్తుంది. ఎలాంటి డెసిషన్ మనకి సుప్రీంకోర్టుని తీర్పు నుంచి రావచ్చింది. బట్ ఏది లేకుండా ఊరికాయలు తేల్చి పడేస్తే కూడా మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గోల్డ్ మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. 4,650 ఆల్మోస్ట్ లెవెల్స్కి చేరుకోవటం అయితే చూస్తున్నాం. సిల్వర్ నో వన్ హ్యాస్ ప్రెడిక్టెడ్ $90 దాకా సిల్వర్ కూడా చేరుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మొమెంటం అంటే ఈక్విటీ మార్కెట్స్, మెజారిటీ ఆఫ్ ది ఈక్విటీ మార్కెట్స్ రికార్డులో ఉన్నాయి. అటు క్రిప్టోస్ కూడా $90,000 పైన ఉంది. గోల్డ్ ఆల్మోస్ట్ $4,650 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. డొమెస్టిక్ మార్కెట్లో కూడా దాదాపు 1,50,000
రూపాయల దాకా గోల్డ్ చేరుకోవడం, వెండి కూడా దాదాపు 2,75,000 రూపాయల దాకా చేరుకోవడం అది ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తుంది ప్రస్తుతానికి. బట్ ఇంత నిన్న కూడా చెప్పుకున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్కి ఎలాంటి ఢోకా అయితే లేదు. అటు ప్లాటినం 3.5% దాకా పెరిగింది, పలాడియం కూడా ఒక 1.5% దాకా గెయిన్స్ అయితే చూస్తున్నాం. క్రిప్టోస్లో బిట్ కాయిన్ కూడా అనూహ్యంగా పెరిగింది, $95,000 దగ్గర 4.5% మేర, ఎథర్ 7.5% మేర, డాజీ కాయిన్ కూడా ఆల్మోస్ట్ 7.5% దాకా పెరిగింది. సో ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఆయిల్ కూడా $65 దగ్గర యాజ్ ఆఫ్ నో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్స్ పరంగా కూడా ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. హెచ్డిబి, ఇన్ఫోసిస్, గ్రో, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, వారీ లాంటివన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎల్ఎన్టీ క్లారిఫైడ్ దట్ ఆయిల్ ప్రాజెక్ట్ టెండర్స్ ఇన్ కువైట్ దట్ ఆర్ రిపోర్టెడ్లీ ఫేసింగ్ పాసిబుల్ క్యాన్సిలేషన్ అనేది వాళ్ళ ఆర్డర్ బుక్లో అయితే లేవు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చెప్పింది. అయితే నిన్న స్టాక్లో సెల్లింగ్ దానికైతే కారణం కాదు, కువైట్లో ఉన్న ఏదైతే రద్దు చేశారో అది ఆర్డర్ బుక్లో అయితే మేము ఇంకా పెట్టలేదు అన్నట్టుగా కూడా. జస్డైల్ ఆపరేటింగ్ రెవెన్యూ 306 కోట్ల రూపాయలు ఉంది, వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 6% మేర జంప్ అయితే చూసాము. ఐసిఐసిఐ లాంబార్డ్ థర్డ్ క్వార్టర్లో కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. హయ్యర్ పేఅవుట్ టు ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ దీనికి ప్రధానమైన కారణంగా ఉంది అని చెప్పి ఐసిఐసిఐ లాంబార్డ్ అయితే చెప్తోంది. టాటా ఎలక్సీ అనూహ్యంగా క్వార్టర్ మనకి ప్రాఫిట్స్లో థర్డ్ క్వార్టర్లో 45% మేర క్షీణత చూసాం. ప్రైమరీ డ్యూ వన్ టైమ్ ఛార్జ్ టై టు కంట్రీస్ న్యూ లేబర్ కోడ్ ఎఫెక్ట్ కారణంగా దాదాపు 45% మేర క్షీణత నమోదైంది. 109 కోట్ల రూపాయల లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. ఎక్సెప్షనల్ ఛార్జ్ ఈ లేబర్ కోడ్స్ వల్ల 96 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. స్టాక్స్ పరంగా ఇంగ్లాండ్ స్టాక్స్ పరంగా కూడా చూస్తే మనకి బిర్లా సాఫ్ట్కి దాదాపు 12,000 యూరోస్ బెల్జియం బాడీ నుంచి ఒక పెనాల్టీ అయితే పడింది. థామస్ కుక్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది డొమెస్టిక్ టూరిజంను బూస్ట్ చేయడానికి. సాగర్ సిమెంట్స్ ఆంధ్ర సిమెంట్స్లో 7.76% మేర వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబోతోంది. ఆనంద్ రాఠీ ఆమ్ ఇంటర్నేషనల్ వెంచర్స్ టు ఎంటర్ ఇన్వెస్ట్మెంట్ మర్చెంట్ బ్యాంకింగ్ బిజినెస్ ఇన్ గిఫ్ట్ సిటీలో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమ్ టు క్యారీస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ ఇన్ గిఫ్ట్ సిటీ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నాము. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ కంపెనీ ఎలిజిబుల్ టు రిసీవ్ ఇన్సెంటివ్స్ వర్త్ 859 crores దాకా వీళ్ళు ఒక ఇన్సెంటివ్స్ని అందుకోబోతున్నారు కేంద్రం నుంచి. అవైల్ ఇన్సెంటివ్స్ యాజ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్సిడీలో భాగంగా ఇదొక పాజిటివ్ అంశం అవుతుంది. సాటన్ క్రెడిట్ కేర్ 80,000 NCDల్ని జారీ చేయబోతుంది. 80 కోట్ల రూపాయలు దీని ద్వారా సమీకరించబోతోంది. సో ఇది స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే భారత్ కోకింగ్ కోల్ అనూహ్యంగా 147 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ కావటం చూసాము. 87 రెట్లు రీటైల్ రిజర్వేషన్ పోర్షన్ ఫర్ షేర్ హోల్డర్స్ కోల్ ఇండియా షేర్ హోల్డర్స్ 87 రెట్లు, రీటైల్ పోర్షన్ దాదాపు 49 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ 258 రెట్లు సబ్స్క్రైబ్ అయితే అయింది. అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ ఏకంగా 310 రెట్లు సబ్స్క్రైబ్ కావడం అయితే ఇక్కడ చూసాం. ఇవాళ స్టాక్ స్ప్లిట్ కోటక్ మహీంద్రా ₹5 ఫేస్ వాల్యూ నుంచి రూపాయి ఫేస్ వాల్యూకి వస్తుంది. అలాగే అజ్మీరా రియాలిటీ ₹10 ఫేస్ వాల్యూ నుంచి ₹2 ఫేస్ వాల్యూకి అయితే వస్తుంది. అండ్ పార్క్ మెడివరల్డ్, నెఫ్రో హెల్త్ కేర్ ఇవాళ షేర్స్ ఎగ్జిట్ అవుతున్నాయి, అంటే లాక్-ఇన్ పీరియడ్ నుంచి. సో అదొక అప్డేట్. ఎకనామిక్ టైమ్స్ క్విక్ కామర్స్ షేవ్స్ 10 minutes ఆఫ్ ఇట్స్ డెలివరీ వో. 10 నిమిషాల డెలివరీ బాయ్ అయితే 10 నిమిషాలు ఇస్తామన్న క్విక్ కామర్స్ దీన్ని ఆ ట్యాగ్ని కంపెనీలు తొలగించబోతున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన తాకీదుల నేపథ్యంలో 10 minutes అనే దాన్ని రైడర్స్ మీద మరింత స్ట్రెస్ పడుతుంది. సో దీంతో ప్రమాదాలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుందన్న ఒక ఉద్దేశం నేపథ్యంలో ఇది ఒక అప్డేట్. అలాగే ఇండియా అన్ఫేజ్డ్ యాజ్ యుఎస్ ల్యాబ్స్ 25% ఆన్ ఇరాన్ ట్రేడ్. మనం 2019 నుంచే ఇరాన్ నుంచి వర్తకాన్ని వాణిజ్యాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్న తరుణంలో దాని మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి, బట్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ మాత్రం కొద్దిగా హిట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో 2,000 కోట్ల రూపాయల వరకు ఇరాన్ నుంచి మనకు దిగుమతుల రూపంలో మనం ఎగుమతి చేసినప్పుడు డబ్బులు అయితే రావాలి, అవి కొద్దిగా పెండింగ్లో పడ్డాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. ట్రంప్స్ ఆన్ ద వాల్ స్ట్రీట్ అండ్ జస్ట్ లైక్ దట్ మూడ్స్ ఆల్ బ్లూ. నిన్న అనూహ్యంగా ఏంటంటే నిఫ్టీ 500లో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా తమ దీన్ని కోల్పోతున్నాయి. 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో స్టాక్స్ నియరింగ్ ఓవర్సోల్డ్ టెరిటరీలో ఉన్న ఇది అప్డేట్ కూడా కొద్దిగా మనం చూస్తున్నాము. స్టాక్స్ బిలో 50 and 200-day మూవింగ్ యావరేజ్ దాదాపుగా 70% దాకా ఉంటే, అలాగే
పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ దాదాపు 60% దాకా ఉన్నాయన్నట్టుగా కూడా 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్న వాటిల్లో 200-day మూవింగ్ యావరేజ్ ఇది ధర కొన్ని కంపెనీస్ లైక్ టీవీఎస్ మోటార్స్ 87% పైన ఉంది, హిందుస్థాన్ కాపర్ 83% దాకా ఉంది. టాప్ 10 స్టాక్స్ హైయెస్ట్ అబౌట్ 200 EMA అండ్ స్టాక్స్ బిలో 200 EMA కింద కొహాన్స్ లైఫ్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ సెక్టిఫైస్, తేజస్, కేన్స్ ఇవన్నీ కూడా 200 మూవింగ్ యావరేజ్ కంటే దాదాపు కనిష్టంగా 25 నుంచి గరిష్టంగా 50% వరకు కింద ఉన్నవి. ఇవన్నీ కూడా గరిష్టంగా పైన ఉన్నవి. షార్ట్ టర్మ్ కొద్దిగా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది మార్కెట్స్లో. సెల్లింగ్ ప్రెజర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. వరల్డ్ బ్యాంక్ భారత జీడిపి వృద్ధి రేటు 2026లో 7.2% మేర ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అంచనా అయితే కడుతోంది. సిమెంట్ కంపెనీస్ Q3లో వీక్ ఎర్నింగ్స్ ఈసారి అనౌన్స్ చేయవచ్చు. బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది అండ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. క్లియర్ సెన్స్ ఆఫ్ రికవరీ టేకింగ్ షేప్ TCSలో ఉంది అన్నట్టు కూడా CEO కృతివాసన్ గారు చెప్తున్నారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.